రేపు గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్ హాజరు కానున్నారు. కొత్తగా నియమితులైన డీసీసీలు, పాత డీసీసీలు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలతో సమావేశం ఏర్పాటు కాబోతోంది. కొత్త డీసీసీలకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, స్థానిక ఎన్నికలు, విజయోత్సవ సంబరాలపై సమీక్ష జరిపే అవకాశం ఉంది. అనంతరం జిల్లాల పర్యటనకు ముఖ్యమంత్రి బయలుదేరతారు. మా ప్రతినిధి హేమ లైవ్ లో జాయిన్ అవుతున్నారు పూర్తి సమాచారాన్ని అందించడానికి. ఓవర్ టు యు హేమ. రేపు గాంధీ భవన్లో విస్తృత స్థాయి సమావేశం ఉండనుంది. దీనికి టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయనున్నారు. అయితే రీసెంట్గా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి తాజా రాజకీయాలతో పాటు కొత్తగా నియమితులైనటువంటి డీసీసీలు, అదేవిధంగా ఎవరైతే టెన్యూర్ పూర్తి చేసుకున్నటువంటి పాత డీసీసీలు అండ్ రీసెంట్గా టీపీసీసీ కార్యవర్గాన్ని అనౌన్స్ చేశారు. అటు వైస్ ప్రెసిడెంట్లే కానివ్వండి, జనరల్ సెక్రటరీలను. అయితే ఇప్పటి వరకు వాళ్ళు ఎవరితో కూడా ఇంకా మీటింగ్ని ఏర్పాటు చేయలేదు. సో రేపు టీపీసీసీ కార్యవర్గంతో పాటు కొత్త డీసీసీలు, పాత డీసీసీలతో పాటు మిగతా ఎవరైతే ఫ్రంటల్కి సంబంధించి నలుగురు ఫ్రంటల్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్లు అండ్ ఏఐసీసీకి సంబంధించినటువంటి సెక్రటరీలు, వీళ్ళందరితో కూడా రేపు గాంధీ భవన్లో ఎగ్జిక్యూటివ్ ఎక్స్టెండెడ్ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. టీపీసీసీ ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. దీనికి రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. రేపు ఉదయం ఎగ్జాక్ట్గా 10 గంటలకు గాంధీ భవన్కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. ఆల్రెడీ ఈ రోజు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన ప్రారంభమైంది. సో రేపు ఉదయం 11 గంటలకి ఇక్కడ మీటింగ్కి హాజరయ్యి ఉన్నటువంటి వైస్ ప్రెసిడెంట్లు కానివ్వండి, కొత్త డీసీసీలు కానివ్వండి, జనరల్ సెక్రటరీలకు అసలు ఏం చేయాలి అంటూ కూడా కార్యాచరణ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా రేపటి మీటింగ్కి గల ముఖ్య కారణం ఏంటంటే రీసెంట్ డేస్లో డీసీసీల నియామకం అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో గందరగోళం ఏర్పాటైంది. కొన్ని ప్లేసెస్లో అసలు డీసీసీలను ఎందుకు అనౌన్స్ చేశారు అంటూ కూడా పెద్ద ఎత్తున ఆశావాహులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా అక్కడ ఉన్నటువంటి సీనియర్ నేతలు కూడా డీసీసీల నియామకంపై నారాజులో ఉన్నారు. అండ్ కొంతమంది పాత డీసీసీలు కూడా మళ్ళీ కంటిన్యూ అవుదాం అనుకున్నప్పటికీ ఆ ప్రాంతాల్లో కొత్త డీసీసీలను అనౌన్స్ చేయడం, కొన్ని ప్రాంతాల్లో ఏకంగా జూనియర్లను అనౌన్స్ చేయడం అండ్ మొదటి నుంచి కూడా ఈ డీసీసీల నియామకానికి సంబంధించి అనేక రూల్స్ పెట్టినప్పటికీ కూడా అన్నిటినీ బ్రేక్ చేసి మొన్న 33 మంది డీసీసీల నియామకం జరిగింది. సో దీనికి సంబంధించి ఏర్పడినటువంటి గందరగోళం పైన కూడా ఫోకస్ చేయనున్నారు. అండ్ సేమ్ టైం పార్టీ సంస్థాగత నిర్మాణం, పెద్ద ఎత్తున పార్టీని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఇంటింటికి చేరవేయాలి, వస్తున్నటువంటి స్థానిక ఎన్నికలపైన ప్రతి ఒక్కరు ఫోకస్ చేయాలి. అండ్ ఎందుకంటే డీసీసీలు అనేవాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చాలా కీలకంగా చెప్తూ ఉంటారు. రీసెంట్గా జరిగినటువంటి అనేక మీటింగ్స్లో కూడా ఖర్గే పదే చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో డీసీసీల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. పూర్తిగా ఆ జిల్లాలకి వాళ్ళే బాసులుగా ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మిగతా లీడర్లు కూడా ఏం చేయాలన్నా సరే ఖచ్చితంగా డీసీసీల సలహాలు తీసుకొని ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అసలు డీసీసీల పాత్ర చాలా కీలకం అని చెప్తున్నటువంటి సమయంలో రేపు మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త డీసీసీలకు దిశానిర్దేశం చేయనున్నారు. సేమ్ టైం వైస్ ప్రెసిడెంట్లు కానివ్వండి, సేమ్ టైం జనరల్ సెక్రటరీలు అండ్ కొంతమంది ఫ్రంటల్కి సంబంధించినటువంటి లీడర్స్ కూడా రేపు ఈ మీటింగ్లో పార్టిసిపేట్ చేయనున్నారు. వాళ్ళందరికీ కూడా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దిశానిర్దేశం చేయనున్నారు. రేపు ఈ మీటింగ్కి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా రానున్నారు. మీనాక్షి నటరాజన్ ఈరోజు మరి కాసేపట్లో భోపాల్ నుంచి నేరుగా తెలంగాణకు వస్తారు. మొత్తం 7 రోజుల పాటు కూడా తెలంగాణలో ఉండనున్నారు. 7 రోజులు కూడా అటు కొత్త డీసీసీలు, పాత డీసీసీలతో ముఖాముఖి అయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. గతంలో కూడా ఎప్పుడైతే ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొత్తం 119 నియోజకవర్గాలకు సంబంధించి గెలిచినటువంటి ఎమ్మెల్యేలను అండ్ పోటీ చేసి ఓడిపోయినటువంటి అభ్యర్థులను కూడా కలవడం జరిగింది. ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇబ్బందులతో పాటు అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ కూడా అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎంపీలను కలిశారు, మంత్రులను కలిశారు, పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరితో కూడా ముఖాముఖి ఏర్పాటు చేశారు అటు ఎమ్మెల్యే క్వార్టర్స్లో. సో ఇదే నేపథ్యంలో ఇప్పుడు కూడా మొత్తం కొత్త డీసీసీల నియామకం జరిగింది కాబట్టి మొత్తం ప్రతి ఒక్కరితో కూడా ముఖాముఖి ఏర్పాటు చేసేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. 7 రోజుల పాటు కూడా మీనాక్షి నటరాజన్ హైదరాబాద్లోనే ఉండనున్నారు, ప్రతి ఒక్కరిని కలవనున్నారు. సేమ్ టైం డీసీసీ పదవికి ఎవరైతే
మొదటి నుంచి కూడా పదవి కోసం ఆశావాహులు ఉన్నారు, వాళ్ళు కూడా ప్రస్తుతం నారాజ్లో ఉన్నారు. వాళ్ళని కూడా కలిసి నచ్చజెప్పేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. సేమ్ టైం కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు లైక్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెటర్ రాయడం కానివ్వండి, లేదా ఇతర కొంతమంది నేతలు కూడా ఇంటర్నల్గా డీసీసీ నియామకం పైన కూడా పెద్ద ఎత్తున చర్చ అన్నట్టుగా రేపు బుజ్జగింపులు కూడా భారీ స్థాయిలో ఉండే అవకాశం ఉంది. అలాగే రాబోయే సంస్థాగత ఎన్నికలు అంటే స్థానిక సంస్థలకు సంబంధించి కూడా దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది కదా? ఎస్, ఖచ్చితంగా మీరు అన్నట్టుగానే ఒకవైపు బుజ్జగింపులు కూడా ఉండబోతున్నాయి. ఎందుకంటే పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్లకు మొన్న డీసీసీలో పదవులు రాలేదంటూ కూడా పెద్ద ఎత్తున కొంతమంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ కూడా కలిసి నచ్చజెప్పి ఫర్దర్గా వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అంటూ కూడా వాళ్ళకి ధైర్యం చెప్పేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాము, అనేక మీటింగ్స్ జరిగినటువంటి సమయంలో చాలామంది గాంధీ భవన్ వరకు అసహనంతో వచ్చినటువంటి వ్యక్తులు తిరిగి మీనాక్షి నటరాజన్ కలిసిన తర్వాత ఒక కొత్త ధైర్యంతో, ఒక కొత్త హోప్తో బయటకు వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా చూసాం. ఎందుకంటే ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ నేరుగా అటు హైకమాండ్తో కాంటాక్ట్స్ ఉన్నాయి అండ్ పార్టీకి సంబంధించి చాలా కీలక నేత, మొదటి నుంచి పార్టీలో ఉన్నారు, అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చారు. సో ఖచ్చితంగా మీనాక్షి నటరాజన్ హామీ ఇస్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనే ఒక నమ్మకం అయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నేతల్లో ఉంది. సో మొత్తానికైతే రేపు మీనాక్షి నటరాజన్ ఈ రోజు నుంచి 7 రోజుల పాటు తెలంగాణలో ఉండి కొత్త పాత డీసీసీలతో ముఖాముఖి ఏర్పాటు చేయనున్నారు. ఎవరైతే అసహనం వ్యక్తం చేసి నారాజులు ఉన్నటువంటి నేతలను కూడా కలిసి బుజ్జగించనున్నారు. అండ్ రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా గాంధీ భవన్ వేదికగా జరిగేటటువంటి విస్తృత స్థాయి సమావేశంలో పెద్ద ఎత్తున కొత్త డీసీసీలు, పాత డీసీసీలు అండ్ టీపీసీసీ కార్యవర్గానికి అయితే దిశానిర్దేశం చేయనున్నారు. రైట్ హేమా, థ్యాంక్ యూ సో మచ్.